Hello friends, welcome to Honey GS classes. 26th and 27th December daily current affairs with GS pants. మొత్తం మనకి ఈరోజు 14 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ కోసము ఒకటే ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ 26th వెరీ ఫేమస్ వీర్ బాల్ దివస్ అని చెప్పేసి జరుపుకుంటాం. సో వీర్ బాల్ దివస్ ఎందుకోసము ఇదే రోజు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు. ఆయన ఇద్దరు కుమారులు, వాళ్ళ పేర్లు ఫతే సింగ్ అండ్ జోర్వర్ సింగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా. సో జోర్వర్ సింగ్ అని చెప్పేసి ఇద్దరు కుమారులు. సో ఈ ఔరంగజేబు వీళ్ళని మత మార్పిడి చేసుకోమని చెప్పేసి బలవంతం చేస్తే మత మార్పిడి చేసుకోకుండా ఆత్మ బలిదానం చేస్తారు. దానికోసం అని చెప్పేసి డిసెంబర్ 26ని వీర్ బాల్ దివాస్గా జరుపుకోవడము జరుగుతుంది. సో ఇది వెరీ ఫేమస్, దీనికి థీమ్ గట్రా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము వార్తల్లో ఉంది. సో దీంట్లో మహిళా భాగస్వామ్యము గడిచిన 10 years కంపేర్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క నివేదిక ప్రకారము గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 23rd నుంచి 24 ఇయర్ మధ్యలో ఇంతవరకే 59.25% మంది ఉమెన్ పార్టిసిపేట్ ఉన్నది. సో ఇది గడిచిన 10 ఏళ్లలో అత్యధికము అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఈ గణాంకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వై బికాస్ మనకి అఫీషియల్ అధికారిక గణాంకాలు కాబట్టి పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గడిచిన 10 ఏళ్ల కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళా భాగస్వామ్యం పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ అత్యధిక భాగస్వామ్య రేటు ఉన్నది 59.25% అని చెప్పేసి. ఇది మార్చి వరకు ఏమన్నా మారితే మారచ్చు, బట్ మనకి ఇంతవరకు అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ 3 quarters లోపలన అయితే 59.25 ఉన్నది. సో ఇంకేమన్నా ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఇందులో ఏమైనా మారితే గిట్ట మనకి చెప్పలేం. సారీ, జనవరి, ఫిబ్రవరి, మార్చి గిట్ట మారితే చెప్పలేం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది డిసెంబర్ వరకే డాటా తీసుకోవడం జరిగింది 59.25 అని చెప్పేసి. అయినప్పటికీ ఇది రికార్డు శాతం కాబట్టి గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. తర్వాత ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. తబలా దర్బార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో తబలా దర్బార్ వెరీ వెరీ ఫేమస్. దీంతో మనకు 2-3 GS క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇది డిసెంబర్ 25న కండక్ట్ చేసినాం. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. సో 1500 మంది ఒకేసారి ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లోపల సో ఈ తబలా ప్రదర్శన చేసిండ్లు. సో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కింది కాబట్టి ఈ తబలా ప్రదర్శన విషయంలో ఒకేసారి సామూహికంగా ఎక్కువ మంది అని చెప్పేసి. సో డిసెంబర్ 25ని మధ్యప్రదేశ్ యొక్క నూతన చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ డిసెంబర్ 25ని ఈ తబలా దివాస్గా చెప్పడం జరిగింది. సో ఇక మీదట మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల డిసెంబర్ 25ని తబలా దివాస్గా జరుపుకుంటారు. వై బికాస్ ఇదే రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లోపల ఈ తబలా ప్రదర్శన ఎక్కింది కాబట్టి సో దీన్ని జరుపుకుంటున్నాము. 15,000 మంది అని చెప్పేసి. ఎస్, ఇది కరెంట్ అఫైర్స్ ఇంతవరకే మనకు ఉన్నది. బట్ ఇక్కడ చూస్తే గ్వాలియర్ అనేది వెరీ ఫేమస్ అండి. ఇటీవల మనకి కరెంట్ అఫైర్స్లో నెంబర్ ఆఫ్ టైం వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే యునెస్కో ఇటీవల దీన్ని, ఇది నవంబర్ లేదా అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ఐ థింక్, గ్వాలియర్ సిటీని యునెస్కో అనేది సో మనకి సిటీ ఆఫ్ మ్యూజిక్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి గ్వాలియర్ని అయితే సిటీ ఆఫ్ లిటరేచర్ సాహిత్య నగరంగా కోజికోడ్ ఫ్రమ్ కేరళని యునెస్కో అనౌన్స్మెంట్ చేసింది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. సిటీ ఆఫ్ లిటరేచర్ ఏంటి అంటే కోజికోడ్. సో ఇంకా మన గ్వాలియర్ చూస్తే హిస్టరీ పరంగా చూస్తే సో తాన్సేన్, సో ప్రముఖ సంగీతకారుడు, ఆయన యొక్క పుట్టిన స్థలము గ్వాలియర్ అని చెప్పేసి ఉంటుంది. ఇంతకుముందు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఈ తాన్సేన్ బిరుదు ఇచ్చింది ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఇతను అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒకరు. తాన్సేన్ బిరుదు ఇచ్చింది ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ స్టేట్మెంట్ రూపంలో ఒక ప్రశ్న వస్తుంది. సో తాన్సేన్ బిరుదు ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ అక్బర్ అని చెప్పేసి ఉంటుంది. సో అది తప్ప ఒప్ప అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో తప్పైతే ఈ తాన్సేన్ బిరుదు ఇచ్చింది ఎవరు అని చెప్పేసి ఆన్సర్ చేయండి.
అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒకరు తాన్సేన్ అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆ తబల దర్బార్ గురించి. సో 15,000 మంది ఒకేసారి చేసినారు కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది గ్వాలియర్. ఇటీవల యునెస్కో అనేది గ్వాలియర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా చెప్పింది. యునెస్కో మనకు తరచుగా వార్తల్లో ఉంటుంది కాబట్టి ఇటీవల ఈ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింక్షన్, ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్, ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అని చెప్పేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్, ఇది చిన్న ఫ్యాక్ట్ క్వశ్చనే, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. భారతదేశంలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని లక్నో లోపల యూపీ గవర్నమెంట్ నిర్మాణం చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ నగరం అని చెప్పేసి లక్నో లోపల ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఏర్పాటు కాలేదు, ఏర్పాటు అయినాక మనం దాన్ని డిస్కస్ చేస్తాం. సో ఇది అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ డిఫెన్స్ కింద ఒక 2 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ ఎంవి కెమ్ ప్లూటో అని చెప్పేసి, సో ఒక వాణిజ్య నౌక, ఇది కెమికల్స్ని తీసుకుపోతుంది. సో ఇండియాకు వస్తుంది, గుజరాత్ దగ్గరకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా యొక్క తీరరేఖ అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దాకా వచ్చింది. సో 200 నాటికల్ మైల్స్ 375 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఒక డ్రోన్ ఈ నౌక మీద దాడి చేసింది. అందుకు ఈ రసాయన నౌక, ఒక వాణిజ్య నౌక కెమికల్స్ని తీసుకుపోతుంది. వార్తల్లో ఉంది ఎంవి కెమ్ ప్లూటో అని చెప్పేసి, డ్రోన్ దాడికి గురైంది. భారతదేశం యొక్క కోస్టల్ లైన్కి 200 నాటికల్ మైల్స్ లోపలనే అయింది కాబట్టి కొంచెం వెరీ ఫేమస్. దీన్ని రక్షించింది. రక్షణ చర్యలు ఎవరు అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ అని చెప్పేసి, ICGS విక్రమ్ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో రక్షణ చర్యలు తీసుకుంటుంది ఈ ఎంవి కెమ్ ప్లూటో నౌక పట్ల. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ విక్రమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో డిఫెన్స్ వార్తల్లో ఉంది AS-24 కిల్ జాయ్ అనే మిసైల్ పేరు ఇది. దీన్ని మనము కింజిల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో మిసైల్ పేరు ఏంటి అంటే AS-24 కిల్ జాయ్ లేదా కింజిల్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని రష్యా ఉక్రెయిన్ మీద మరొకసారి ప్రయోగించింది. మనం ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ వార్ లోపల కింజిల్ క్షిపణి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో కింజిల్ అనేది ఒక హైపర్సోనిక్ మిసైల్. సో హైపర్సోనిక్ అంటే ఏంది, ధ్వని వేగం కంటే 5 times ఎక్కువ వేగంతో పోతుంది. బట్ దీనిది మ్యాక్ అయితే చూస్తే 10 times, అంటే ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో పోతుంది కాబట్టి హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అణువార్ హెడ్ని మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది రష్యా యొక్క హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ వార్తల్లో ఉంది. దీని పరిధి ఎంత అంటే 1500 నుంచి 200 కిలోమీటర్ వరకు అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సో AS-24 కిల్ జాయ్ లేదా అలియాస్ కింజిల్ అని చెప్పేసి పిలుస్తాం. వార్తల్లో ఉన్న హైపర్సోనిక్ మిసైల్. సూపర్ సోనిక్ ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో పోతే, హైపర్సోనిక్ అనేది ధ్వనివేగం కంటే 5 times ఎక్కువ వేగంతో పోతుంది. ఈ కింజిల్ అనేది మ్యాక్ 10, మీన్స్ సౌండ్ వేగం కంటే 10 times ఎక్కువ ఉంటుంది. సో తర్వాత చూస్తే ఒకటి ఎకాలజీ మనకి వార్తల్లో ఉంది, ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. సో ప్రోగ్రామ్ పేరు ఇది, ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. సో వెరీ ఫేమస్, యునెస్కో యొక్క గుర్తింపు పొందిన ఒక మోడల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. అంటే వైల్డ్ లైఫ్ని ఎలా కన్జర్వేషన్ చేయాలి, వన్యమృగాలను అని ఆ స్కీములలో మోడల్గా యునెస్కో దీన్ని గుర్తించింది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ఏదైనా ఐడెంటిఫై చేస్తే UNO గుర్తించింది కాబట్టి, ఇండియా యొక్క ఇనిషియేటివ్ కాబట్టి వెరీ ఫేమస్. తెలంగాణే కాదు, వేరే స్టేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనేది ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. దీన్ని యునెస్కో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ మొత్తంలో ప్రపంచానికే మోడల్గా గుర్తించింది. సో వాట్ ఈస్ ద ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ ప్రోగ్రామ్? ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఫస్ట్ రాష్ట్రం పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఇక్కడే పడుతుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ స్థానిక కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్యమృగాల రక్షణలో భాగస్వామ్యం చేయాలి, లోకల్ కమ్యూనిటీ పీపుల్ని పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించబడింది.
ఇందులో ఎయిర్ గన్, సో వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ గన్స్ కావచ్చు లేదా లైసెన్స్డ్ గన్ కావచ్చు సరెండర్ చేయాలి వన్యమృగాలను చంపకుండా అని చెప్పేసి ఈ స్కీమ్ ఉంది. వాళ్ళకు వాళ్ళు ఆ విలేజ్లో ఎవరి దగ్గర ఎయిర్ గన్ ఉంటే వాళ్ళు వచ్చి సరెండర్ చేస్తారు. అట్లా భారతదేశంలో ఫస్ట్ ఎయిర్ గన్ ఫ్రీ విలేజ్ ఎవరు అంటే సో ఇదే రాష్ట్రం లోపల లుమ్డాంగ్ అని చెప్పేసి ఉన్నది. సో లుమ్డాంగ్ గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా యునెస్కో ఈ లుమ్డాంగ్ విలేజ్ని ప్రశంసించింది. ఎందుకోసం అంటే భారతదేశంలో ఎటువంటి ఎయిర్ గన్స్ లేని విలేజ్గా రికార్డ్ సృష్టించింది. అందరూ సరెండర్ చేసినారు కాబట్టి ఈ స్కీమ్ని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ లోపల మోడల్గా యునెస్కో చెప్పింది. ప్రత్యేకించి ఈ విలేజ్ని ప్రశంస ఇచ్చింది లుమ్డాంగ్ అని చెప్పేసి పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఒపెక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. ఒపెక్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్, పెట్రోలియము ఎగుమతి చేసే దేశాల కూటమి అని చెప్పేసి మొత్తం 13 మెంబర్స్ ఉండే. సో ఇందులోకి అంగోలా దేశము బయటకు వచ్చింది. ఒక గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కొత్తగా ఒక సభ్యత్వం తీసుకున్న లేదా ఒక మెంబర్ స్టేట్ బయటకు వచ్చిన వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది. ఎగ్జామ్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి అంగోలా అని చెప్పేసి 2007లో ఇది జాయిన్ అయింది. 2023లో ఇన్ఫ్యాక్ట్ పక్కకు తప్పుకుంది కదా, బట్ ఇది అమల్లోకి వచ్చేది మాత్రము 1 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. సో 2024 నూతన సంవత్సరం సందర్భంగా అంగోలా దేశం ఒపెక్ నుంచి బయటకి వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి మనకి అంగోలా దేశం వార్తల్లో ఉంది. ఒపెక్ కూటమి చూస్తే 1960లో ఏర్పాటైంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఏర్పాటైందంటే ఇది బాగ్దాద్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి. సో ఈ మీటింగ్ లోపల ఒక 5 దేశాల కూటమి ఫస్ట్ ఒపెక్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజులా అని చెప్పేసి ఒక 5 కంట్రీస్ కూటమి ఏర్పడింది. తర్వాత కొన్ని మెంబర్స్ అనేవి యాడ్ అవుతూ వచ్చినాయి. కొన్ని మెంబర్స్ అయితే బయటకు వెళ్ళిపోయినాయి. ఇటీవల మనకు ఈక్వెడర్ వెళ్ళిపోయింది, ఖతార్ అని చెప్పేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు అంగోలా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రజెంట్ యాజ్ అండ్ టుడే సో 13లకి ఒకటి వేయింది కాబట్టి సో 12 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్లో చూస్తే 5 ఉండే, తర్వాత 13 అయిపోయినాయి. ఇటీవల చూస్తే మనకు 12. వై? బికాజ్ అంగోలా బయటకు వెళ్ళింది కాబట్టి. ఒపెక్ కంట్రీస్లో మెంబర్ స్టేట్ కావాలి అంటే అర్హత ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ పెట్రోల్ని చమురుని ఎగుమతి చేసే దేశాలు ఏవైనా సభ్యత్వం పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. సో అది ఒపెక్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇవన్నీ ఇంకా ఫ్యాక్ట్ క్వశ్చన్స్, దీని పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం అవసరం లేదు. సో ఫస్ట్ ఏమున్నది అంటే మెడ్ టెక్ మిత్ర అని చెప్పేసి ఉన్నది. సో మిత్ర అంటే హెల్ప్ చేస్తాం కదా, మిత్రుడు అంటే హెల్ప్ చేస్తాడు మనకి. సో మెడ్టెక్ ఇన్నోవేషన్స్ ఎవరైతే చేస్తారో, మెడ్టెక్ రంగంలో నూతనంగా ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళకి తోడ్పాటు అందించేందుకు, ప్రమోషన్ ఇచ్చేందుకు గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ మెడ్టెక్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇన్నోవేటివ్ యాక్టివిటీని పెంపొందించాలని చెప్పేసి హెల్త్ సెక్టార్ లోపల ఈ స్కీమ్ తీసుకొస్తున్నారు. దీన్ని హెల్త్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవ్య స్టార్ట్ చేశాడు. సింపుల్ క్వశ్చన్, మెడ్టెక్ మిత్ర మెడ్టెక్కి మిత్రుడిగా పనిచేస్తుంది. నెక్స్ట్ యువ నిధి అని చెప్పేసి ఉన్నది. సో ఇది కర్ణాటక ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చినాక 5 గ్యారంటీస్ అని చెప్పేసి చెప్పింది. అందులో యువ నిధి అని చెప్పేసి వన్ ఆఫ్ ది గ్యారంటీ. ఇది ఒక రకమైన నిరుద్యోగ భృతి అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ఇయర్లో మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత 6 మంత్స్ పాటు ఉద్యోగం దొరకకుంటే 3,000 రూపాయలు ఇస్తారట. డిప్లొమా కోర్సు వాళ్ళకి 1,500 రూపీస్ ఇస్తారట. అదే యువ నిధి అని చెప్పేసి మనకు ఉన్నది, కర్ణాటక ప్రభుత్వం స్కీము. నెక్స్ట్ ఒక వ్యక్తి మనకి వార్తల్లో ఉంది, మహిళ వీటా డానీ అని చెప్పేసి. సో వీటా డానీ ఎవరు అంటే సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్లో పాలక మండలిలో సభ్యత్వం పొందిన ఫస్ట్ భారతీయ మహిళ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. సో ఫస్ట్ ఉమెన్ న్యూస్ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం రివిజన్ సిరీస్ లోపల, దానికి ఇది యాడ్ చేసుకోవచ్చు. వీటా డానీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్లో పాలక మండలిలో సభ్యత్వం పొందిన ఫస్ట్ భారతీయ మహిళ. ఒక 2 పుస్తకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ పుస్తకం పేరు 4 స్టార్ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి ఉంది. సో 4 స్టార్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం నరవానే అని చెప్పేసి రాయడం జరిగింది. సో 4 స్టార్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకంలో మనకు ఇన్ఫ్యాక్ట్ జనరల్ ఎం నరవానే మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకము. ఇన్ఫ్యాక్ట్
ఆయన యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లంబా ఇద్దరు కలిపి ఒక పుస్తకం రిలీజ్ చేసిండ్రు. అది సో బ్రేకింగ్ ది మౌల్డ్. పుస్తకాల పేర్లు వెరీ ఫేమస్ ఇవి. ఎందుకు? ఇదేమో మాజీ ఆర్మీ చీఫ్, ఇదేమో మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్ కాబట్టి క్వశ్చన్ వస్తుంది. సో ఇండియన్ ఎకనామిక్ ఫ్యూచర్ అని చెప్పేసి బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అని చెప్పేసి రోహిత్ లాంబా అండ్ మన రఘురామ్ రాజన్ పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత అవార్డు మనకి వాపస్ ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఎన్నికైండు. బ్రిజ్ భూషణ్కి సన్నిహితుడు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రెజ్లర్స్ అవార్డు వాపస్ ఇస్తున్నారు. అందులో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము బజరంగ్ పూనియా అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇతను పద్మశ్రీ వాపస్ ఇచ్చిండు. తర్వాత విజేందర్ యాదవ్ అని చెప్పేసి పద్మశ్రీ వాపస్ ఇచ్చిండు. ఇటీవల మనకి నిన్న వినేష్ ఫోగట్ అని చెప్పేసి ఈమె ఇన్ఫ్యాక్ట్ రెజ్లరు, ఈమె రాజీవ్ ఖేల్ రత్నని వాపస్ ఇవ్వడం జరిగింది. సంజయ్ సింగ్ అధ్యక్షుడు. అయితే వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే బ్రిజ్ భూషణ్కి అత్యంత విధేయుడు అని చెప్పేసి 1+2 = 5 అని చెప్పేసి బ్రిజ్ భూషణ్ చెప్తే సంజయ్ కూడా 1+2 = 5 అని చెప్తాడు, కాదు 3 అని చెప్పేసి చెప్పడు. కాబట్టి అంత విధేయుడు కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ రెజ్లింగ్ అయితే బ్రిజ్ భూషణ్ చేతుల్లోకి వెళ్తుంది అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ అవార్డు వాపస్ ఇస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు సో బహిరంగంగా బయటకు వచ్చి చెప్తున్నారంటే అది వాస్తవమై ఉంటుంది. రైట్. నారీ శక్తి అని చెప్పేసి ప్రసంగంలో ఉండద్దు, ఇన్ఫ్యాక్ట్ చేతుల్లో ఉండాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. తర్వాత వస్తే తెలంగాణ వాళ్ళ కోసము క్యూఆర్ కోడ్ ఏటీఎం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది భారతదేశంలో కాకుండా తెలంగాణ లోపలను అయితే ఇది మొట్టమొదటి క్యూఆర్ ఏటీఎంని సిద్దిపేటలో హరీష్ రావు గారు స్టార్ట్ చేస్తారు. ఆ సంస్థ పేరు ఏంటి అంటే మనకు క్యూటీఎం ఇన్నోవేషన్స్ అని చెప్పేసి ఉంది. క్యూటీఎం ఇన్నోవేషన్ సంస్థ యొక్క క్యూఆర్ ఏటీఎంని సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు, నాట్ మంత్రి హరీష్ రావు, మంత్రి పోయింది, ఎమ్మెల్యే మాత్రం ఉన్నది, సో స్టార్ట్ చేయడం జరిగింది. సో క్యూఆర్ కోడ్ ఉపయోగించి మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఏటీఎం లేకుండా ఏటీఎం మిషన్ ఉంటుంది, ఏటీఎం కార్డు అవసరం లేదు. సో మనము ఇన్ఫ్యాక్ట్ డెబిట్ కార్డు అవసరం లేదు, ఆ ఫోన్తోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు తీసుకోవచ్చు. బహుశా ఇది ఇండియాలో ఫస్ట్ది అంటే మనకు తెలియదు, కానీ తెలంగాణలో అయితే ఫస్ట్ది సిద్దిపేట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్స్ పెద్దగా లేవండి, ఉంటే మనం కంపల్సరీ డిస్కస్ చేస్తాం.